ఓకే బ్రదర్. సహోదరులారా అందరికీ వందనాలండి. జ్ఞానం కోసం ప్రభువుని మనం అడుగుదామా? ఓకే. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. మా తండ్రి, గడిచిన దినమంతా మీ యొక్క ఆపుదల చేత, మీ యొక్క ఆశీర్వాదం చేత మమ్మల్ని కాపాడి ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ లేఖనాలను మేము చదవబోతుండగా కావలసినటువంటి మంచి జ్ఞానమును, వివేకమును, తెలివిని దయచేయగలని ప్రార్థన చేస్తున్నా. మా తండ్రి, మరి బోధిస్తున్న మీ దాసునికిని, వినుస్తున్నటువంటి మా అందరికీ మీ యొక్క కాపుదల, మీ జ్ఞానము, వివేకాన్ని దయచేయగలని ప్రార్థన చేస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందగలని, ఈ తరగతి అంతట్లో మీ యొక్క కాపుదల ఉంచగలరని మా ప్రభువును రక్షకుడైన యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్. సామెతలు 10వ అధ్యాయము 23వ వచనం మనం చదువుతాము. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. ఓకే. దేవుడు భక్తిహీనుల విషయమై ఎన్నిసార్లు తీర్పునిచ్చాడో మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. చూడండి, ఎప్పుడైతే మనం దేవుని యొక్క తీర్పును వింటున్నామో స్వాభావికంగానే మనం అలాంటి మార్గంలో పోకూడదని చెప్పి మనం నిర్ణయించుకుంటున్నాం. బుద్ధిహీనుడు దుర్మార్గం చేయటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. చూడండి, అతను అది చెడు పనిగా వాడు భావించడు, కానీ అదేదో తమాషాకి చేస్తున్నట్లుగా భావిస్తూ ఉంటాడు. ప్రతి మనుష్యుడు కూడా తన దృష్టిలో తాను యథార్థంగానే ఉన్నాడు. అది బుద్ధిహీనుడు కలిపి కూడా యథార్థంగానే ఉన్నాడు. మనము ఏ యొక్క పని కూడా తమాషా కోసమో లేదా ఊరికనే మనం చేయకూడదు. ఎఫెసీ 5:4 ఆయన అందుకని చెప్తున్నాడు. ఎఫెసీ 4:3-4 వచనాలు చదువుదాము. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎఫెసియన్స్ 4:3-4 బ్రదర్. ఎఫెసియన్స్ 5. ఓకే. మీలో జారత్వమే కానీ, ఏ విధమైనటువంటి అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, వెర్రి మాటలైన, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి దుర్మార్గపు కార్యాలని మరి 3వ వచనంలో ఉన్నటువంటి కార్యాలతో ఏ విధంగా ఆయన పోల్చుతున్నాడో చూడండి. చూడండి, జారత్వము, అపవిత్రత, లోభత్వము అనేటువంటివి మరి దేవుని దృష్టిలో చాలా ప్రమాదంతో కూడినటువంటి కార్యాలే ఉన్నాయి. బుద్ధిహీనంగా మాట్లాడడాని గురించి ఏంటి? జస్టింగ్ మీన్స్ సరసోక్తులు మాట్లాడడాని గురించి ఏంటి? ఏదో ఒకటి చెప్తాము, ఊరికనే చెప్పానులే అని చెప్పి అంటుంటాం, గుర్తుందా? ప్రభు చెప్తున్నాడు అలాంటి కార్యాలు ఏది కూడా మనం చేయకూడదని చెప్తున్నాడు. మనము బుద్ధిహీనంగా ఉండటానికి బదులుగా కృతజ్ఞతా వచనం పలకవలసినటువంటి వారమై ఉన్నాం. సామెతలు 10వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే,
The man of understanding has wisdom. వివేకం కలిగినటువంటి మనుషునికి జ్ఞానం ఉన్నది అని చెప్తున్నాడు. So we understand what God thinks of these different evil things. చూడండి, దేవుడు యొక్క వ్యత్యాసమైన దుర్మార్గపు కార్యాలను ఏ విధంగా చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. Right in Proverbs 10 verse 24. సామెతలు 10:24 వచనము, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. Right, the fear of the wicked will come upon him. చూడండి, భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని మీదకి వస్తుంది. So God's going to make sure that what he fears will happen. అతను దేని విషయమై భయపడుతున్నాడో దాన్ని అతనికి మరి జరుగునట్లుగా దేవుడు చేస్తున్నాడు. And the world tells us not to fear anything. దేనికి భయపడవలసిన అవసరం లేదని చెప్పి లోకం చెప్తున్నది. But in Romans the 5th chapter, or first chapter, రోమా 1వ అధ్యాయము we're reading in verse 32. రోమా 1:32లో మనం చదివినట్లయితే, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణములకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగా ఎరిగియుండి వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. ఓకే, All right, so the wicked know that what they're doing is wrong. చూడండి, ఒక భక్తిహీనుడు తాను ఏం చేస్తున్నాడో అది తప్పై ఉన్నదనే విషయం అతనికి తెలుసు. And so they know that they are worthy of death when they do these things. వారు ఇట్టి కార్యములు చేయనప్పుడు వారు మరణమునకు పాత్రులై ఉన్నారనే విషయం వారికి తెలుసు. And nevertheless they still do them anyway. ఎలాగైనప్పటికీ కూడా ఆ యొక్క పనులు వారు చేస్తూనే ఉన్నారు. And they have pleasure in those that do these things. ఈ యొక్క కార్యాలు చేసేటువంటి వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. But this will come upon them. ఇదే వారి మీదకి రాబోతున్నది. God will judge them on Judgment Day. తీర్పు దినమున దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాడు. And they will inherit eternal death. వారు నిత్యమైనటువంటి తీర్పుని మరణాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. But what about the righteous? నీతిమంతుని గురించి ఏమిటి? Proverbs 11:23. సామెతలు 11:23. 11:23, రైట్? 11:23, yeah. ఓకే. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. The wicked expects to have eternal death. భక్తిహీనుడు నిత్యమైనటువంటి మరణాన్ని ఆశిస్తున్నాడు. They lie to themselves and deny it. తమకు తామే వారు మరి అబద్ధం చెప్పుకొని మేము అబద్ధం చెప్పట్లేదని చెప్పి అంటున్నారు. But as we read, they know that those who do such things are worthy of death. మనం రోమాలో చదివినట్లుగా అట్టి కార్యములు చేయవారు మరణమునకు పాత్రులై ఉన్నారనే విషయం వారికి తెలుసు. And they know this is God's judgment. ఇది దేవుని యొక్క తీర్పు అనేటువంటి విషయం వారికి తెలుసు. So Proverbs 10 verse 24. సామెతలు 10:24లో, The fear of the wicked will come upon him. భక్తిహీనుల యొక్క భయము వారి మీదకి వచ్చును అంటున్నాడు. But on the other hand, if we're righteous, our desire will be granted. దానికి బదులుగా నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. Proverbs 10 verse 25. సామెతలు 10:25, సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుసు కట్టడం వలె ఉన్నాడు. ఓకే, I remember what the Lord said about the wicked suddenly dying. చూడండి, భక్తిహీనుడు హఠాత్తుగా మరణిస్తాడనే విషయం ప్రభు చెప్పింది గుర్తుందా? Let's read Psalms 37. 37వ కీర్తనను మనం చదువుదాము. 7 to 15. 7 నుంచి 15 వచనాలు. 37వ కీర్తన. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము, తన మార్గము వర్ధిల్లు వాని చూసి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూసి వ్యసనపడకము. మరి కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. ఇక కొంతకాలము భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు.
దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుక్కుందురు. వారి కాలము వచ్చుచుండుట యెహోవా ప్రభువు చూస్తున్నాడు, వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటికై యథార్థంగా ప్రవర్తించే వారిని సంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. ఓకే, Right, so here in verse 7, 7వ వచనంలో these wicked people have lots of wealth, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రజలకు విస్తారమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. and he prospers in his way, verse 7. 7వ వచనం ప్రకారం వాడు తన మార్గములో వర్ధిల్లుస్తున్నాడు. But verse 9, they're going to be cut off. 9వ వచనం ప్రకారం వారు మరి ఈ యొక్క భూమి మీద నుంచి నిర్మూలన చేయబడబోతున్నారు. Verse 9, those that wait on the Lord will inherit the earth. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. 9వ వచనము. So which one do we choose? మనం దేన్ని ఎన్నుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము? Verse 10, 10వ వచనంలో a little while and the wicked shall not be. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకుండానే పోతారు. You'll look at his face, he won't be there. చూడండి, అతని యొక్క స్థలాన్ని మీరు వెతికినట్లయితే అతను అక్కడ కనబడ్డు. But again in verse 11, మరలా 11వ వచనంలో the meek shall inherit the earth. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. So which one are we going to choose? మనము ఈ దేనిగా అంటే ఎలాంటి వారుగా ఉండటానికి మనం నిర్ణయించుకోవాలి? The verse 12, the wicked hate the righteous. భక్తిహీనులు మరి నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు లేదా ద్వేషిస్తారని చెప్పి 12వ వచనం చెప్తున్నది. Verse 13, the Lord's watching. 13వ వచనంలో దేవుడు వారిని కనిపెట్టుచున్నాడు. And he sees the wicked, the day of the wicked is coming on. దుర్మార్గుల యొక్క దినం రాబోతుందనే విషయాన్ని ఆయన చూస్తున్నాడు. All right, they're attacking those that are upright. యథార్థంగా నడుచుకునే వారిని వారు ఎదిరిస్తున్నారు. But their sword will enter their own heart. చూడండి, వారి యొక్క ఖడ్గము వారి యొక్క హృదయంలోనికి చొచ్చుకుని పోతున్నది అంటున్నాడు. They will suddenly be destroyed. వారు హఠాత్తుగా నాశనమైపోదురు. And our proverb says, as the whirlwind passes, so is the wicked no more. చూడండి, మన యొక్క సామెత చెప్తుంది లోకములో నుంచి భక్తిని లేకుండా పోతారని చెప్తున్నది. So if we understand that, we'll be tending less and less to be wicked. చూడండి, సారీ, We'll not desire to be wicked if we understand God's judgment. దేవుని యొక్క తీర్పులు మనం అర్థం చేసుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తిహీనులుగా ఉండడానికి ఇష్టపడం. Psalms 55, కీర్తనలో 55వ అధ్యాయము 22 and 23. 22, 23 వచనాలు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. దేవా, నా నాశన కోపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగమకాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. So God won't let the righteous be moved. చూడండి, నీతిమంతులు విడవబట్టడానికి లేదా వారిని తీసివేయబట్టడానికి దేవుడు వదిలిపెట్టడు. But God will bring the evil down into the pit of destruction. భక్తిహీనుల్ని నాశన కోపంలోనికి పడవేయడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. In Ecclesiastes 7, ప్రసంగి 7వ అధ్యాయము ప్రసంగి 7వ అధ్యాయము 7:17. 7:17. ఓకే. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, భక్తిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. So the Lord has a time that he plans to take everybody from the earth. దేవునికి ఒక కాలం అనేది ఉన్నది. ప్రతి వ్యక్తిని కూడా ఈ యొక్క భూమి మీద నుంచి తీసిపోయేటువంటి ఒక సమయం ఉన్నది. But if the wicked man turns to more and more wickedness, he'll die sooner. భక్తిహీనుడు ఎక్కువగా దుర్మార్గ పనులకు తిరిగినప్పుడు అతను హఠాత్తుగా త్వరలో చనిపోతాడని చెప్తున్నాడు. And as our proverb says, మన యొక్క సామెతలో చెప్పినట్లుగా as the whirlwind passes, so the wicked will be no more. చూడండి, లోకము గతించిపోయినప్పుడు భక్తిహీనుడు కూడా దాంట్లో లేకుండా పోతాడంటున్నాడు. So Proverbs 10 verse 26. సామెతలు 10వ అధ్యాయము 26వ వచనము.
సోమరి తనను పనిపెట్టుకున్న వారికి పండ్లకు పులుసు వంటివాడు, కళ్ళకు పొగ వంటివాడు. So again, God's judgment on the sluggard. చూడండి, దేవుని యొక్క తీర్పు ఇక్కడ సోమరి పైన జరుగుతున్నది చూడండి. And a sluggard's not going to get wisdom. ఈ యొక్క సోమరి జ్ఞానాన్ని పొందడానికి ఇష్టపడ్డు. So we don't want to be lazy. మనము బద్ధకంగా ఉండడానికి ఇష్టపడకూడదు. So we want to be very quick in our work. మన యొక్క పనులు చాలా మెలకువ కలిగి ఉండాలి. And we need to work very well. మనం చాలా మంచిగా పనిచేయవలసినటువంటి వారమై ఉన్నాం. So we know what vinegar is to the teeth. చూడండి, అక్కడ మరి పండ్ల పులుసు అంటే వినిగర్ అని ఇంగ్లీష్లో చెప్పబడింది, అది తెలుగులోనేమో పులుసు అని చెప్పబడింది. అది మనకు ఎలా ఉంటుందో మనకు తెలుసు. We know what smoke is to the eyes. చూడండి, కళ్ళకి పొగ ఎలాగుంటుందో మనకు తెలుసు. So we suffer for those things. అలాంటి కార్యముల చేత మనం బాధించబడతాం. And we send a sluggard on an errand, we'll hurt for that too. చూడండి, ఒక సోమరిని మనం అక్కడ పంపినట్లే అతను కూడా బాధపడతాడు. So what does the sluggard think of himself? ఒక సోమరి తనను గురించి ఏమనుకుంటున్నాడు? Proverbs 26:16. సామెతలు 26:16 వచనము. హేతులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకును. Now we don't see the sluggard that way. మనం సోమరిని అలాగ చూడము. But he seems himself as very wise. తను ఏ విధంగా చూసుకుంటాడు? తను చాలా జ్ఞానిగా తను చూసుకుంటాడు అతను. For every man's right in his own eyes, and that includes the sluggard. ప్రతి వ్యక్తి కూడా తన దృష్టిలో తాను యథార్థంగానే ఉన్నానని అనుకుంటున్నాడు. అదేవిధంగా సోమరి కూడా తనను సరిగానే ఉన్నానని చెప్పి అనుకుంటున్నాడు. ఈ యొక్క సోమరి ఏమనుకుంటాడంటే ఇతరులందరికంటే తానే జ్ఞానిని అనుకుంటున్నాడు. సామెతలు 20:4 విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. అతను ఎందుకు సోమరై ఉన్నాడనే దానికి ఇది ఒక కారణమై ఉన్నది. ఏ విధమైనటువంటి శ్రమను కూడా సహించడానికి ఇష్టపడ్డ అతను. మనల్ని గురించి ఏంటి? మనల్ని బాధించేటువంటి పని మనం చేయబోతున్నామా? మనం సోమరిని వలె ఉండకూడదు. మనం మేలు చేయడానికి బాధించబడటానికి కూడా మనం ఇష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, సోమరి పండ్లకు పులుసు వంటి వాడును, కళ్ళకు పొగ వంటి వాడిని అయి ఉన్నాడని చెప్పి చెప్తున్నది సామెత. చూడండి, మనం సోమరులుగా ఉన్నట్లయితే ఇతరులు మనల్ని గురించి ఏమనుకుంటారు? సామెతలు 10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఎందుకది? చూడండి, యెహోవా యందు భయభక్తులు అనేది మనకు దీర్ఘాయువునిస్తుంది ఇక్కడ. కారణం ఏంటంటే మనము అభ్యాసం పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇక్కడ ఉంచుతున్నాడు. భక్తిహీనుని గురించి ఏంటి? భక్తిహీనుని తన యొక్క పాదముల కిందకి తీసుకొచ్చుకోవడానికి అంత సమయం ఏం పట్టదు. ఎక్కువ దుర్మార్గంగా అతను ఉన్నంత వరకు తక్కువ కాలం భూమి మీద అతనికి ఉంటుంది. 27వ వచనంలో ఇది ఒక వాస్తవమైనటువంటి సామెత ఉన్నది. కొన్ని మినహాయింపులు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు గమనించండి.
The Apostle James died very quickly after the church was established. చూడండి, అపోస్తలుడైన యాకోబు సంఘము స్థాపించబడిన చాలా దగ్గర సమయంలోనే సమీప కాలంలోనే చనిపోయాడు అనే విషయం గమనించండి. But he must have been very well formed before Christ chose him. అతన్ని ఎన్నుకోవడానికి ముందుగానే అతను చాలా ఎక్కువగా రూపించబడినటువంటి వాడు, సంపూర్ణం చేయబడినటువంటి వాడుగా ఉండి ఉండాలి. So why did the Apostle John stay on the earth so long? అపోస్తలుడైన యోహాను ఎక్కువ కాలం ఎందుకు భూమి మీద ఉండాల్సి వచ్చింది? Well, maybe he's like us. Maybe he learned slowly. ఒకవేళ మనల్ని పోలినటువంటి వాడై ఉండొచ్చు ఒక యోహాను, ఎందుకంటే అతను నిదానంగా నేర్చుకునేటువంటి వాడై ఉండొచ్చు. But just keep in mind, Jesus loved him. గమనించాలా, యేసు ఆయన ప్రేమించాడు. So he kept him around a long time to form his heart more and more. చూడండి, మనల్ని ఎక్కువగా హృదయంలో రూపించాలంటే ఎక్కువ కాలం భూమి మీద ఉంచాల్సిన అవసరం ఉన్నది. Ecclesiastes 11 ప్రసంగి 11వ అధ్యాయము and verse 8వ వచనం. ఒకడు చాలా సంవత్సరం బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలను, రాబోనదంతయు వ్యర్థము. So what are these days of darkness? చూడండి, ఈ యొక్క చీకటి దినములు అనేటువంటిది ఏంటి? Well, the Lord says that torment is going to be a place of darkness. ఈ యొక్క వేదనకరమైనటువంటి సందర్భం అనేది చీకటి గల స్థలంలోకి రాబోతుంది అంటున్నాడు దేవుడు. So he's talking to the wicked here. భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. And even if a wicked man lives many years in verse 8. 8వ వచనం ప్రకారం ఒక దుర్మార్గుడు అనేక సంవత్సరం బ్రతికినను కూడా and he really enjoys everything he does. అతను చేసే ప్రతి కార్యంలో ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు. Just remember, hell is going to be forever. ఈ నరకం అనేది యుగయుగంలో ఉండబోతుంది అనేది గమనించండి. Ecclesiastes 6 ప్రసంగి 6వ అధ్యాయము verses 3 to 6. 3 నుంచి 6 వచనాలు. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్వంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవం ఎరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడిను, అది సూర్యుని చూసినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అట్టివాడు 2000 సంవత్సరం బ్రతికియు మేలు కానక ఉన్న ఎడల వాని గతి అంతే. అందరినూ ఒకే స్థలమునకు వెళ్ళుదురు కదా. ఓకే, 6వ వచనం చూడండి. చూడండి, మెతూసెల 969 సంవత్సరాలు జీవించాడు. ఇక్కడ ఈ మనుషుడు 2000 సంవత్సరాలు జీవిస్తున్నాడు. గమనించండి. గమనించాలా, ఇక్కడ ఒక ఉదాహరణ ఉపయోగిస్తున్నాడు ఆయన. మెతూసెల కంటే రెండంతలు ఎక్కువగా జీవించాడు అతను. సమస్య ఏంటంటే అతను ఏ విధమైన మేలు కానక ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారు మేలు పొందుతారనే విషయం గమనించండి. So what difference does it make if a man lives 2000 years and still goes to hell? చూడండి, ఒక వ్యక్తి 2000 సంవత్సరాలు జీవించి నరకంలో ఉన్నటువంటి వానికంటే ఏం తేడాగా ఏమై మేలు ఉంది ఇతనికి? And in verse 3, 3వ వచనంలో, here's another man that lives and has a big family. ఇంకొక మనిషి ఉన్నాడు, చాలా పెద్ద కుటుంబంతో జీవిస్తున్నాడు. But this man also doesn't have any good in his heart. అతని యొక్క హృదయంలో ఏ మాత్రం కూడా మేలు ఇతనికి కూడా లేదు. And here the good is not in his soul. అతని యొక్క ఆత్మలో ఏ మాత్రం మేలు లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. Where is he going? ఎక్కడ పోతున్నాడు అతను? He's going to torment. అతను వేదనకరమైన స్థలానికి పోబోతున్నాడు. Those that are seeking God seek good. దేవుని వెదికేటువంటి వారు మేలును పొందుతున్నారు. ఒక మనుషుడు మేలు కానకపోయినట్లయితే అతను ఎక్కడ పోతున్నాడో మనకు తెలుసు. But what
is the fear of the Lord? యెహోవాయందు భయభక్తులు అంటే ఏంటి? Here's a man that wants to live so he can see more good. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మనుషుడు మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతను మేలు చూస్తున్నాడు, And he wants to do more good. ఇంకా ఎక్కువగా మేలు చేయాలనుకుంటున్నాడు. So Psalms 34, 34వ కీర్తన 11 and 12. 34వ కీర్తన 11, 12 వచనాలు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందల భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుసు అనేక దినములు బ్రతకగోరువాడైనా ఎవడైనా ఉన్నాడా? So here's the fear of the Lord. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు ఇక్కడ ఉన్నది. We need to see good. మనం మేలును చూడవలసినటువంటి వారమై ఉన్నాం. And once we see good, we need to make that a part of us. మనము ఎప్పుడైతే మేలును చూస్తామో దాంట్లో భాగం పొందడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. Our souls need to be filled with that good. మన యొక్క ఆత్మలు ఆ యొక్క మేలులో భాగం పొందవలసినటువంటివి ఉన్నాయి. So Psalms 91, 91వ కీర్తన 11 to 16. 91 11 to 16. 91వ కీర్తన 11 నుంచి 16 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమసింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేనతను తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతను గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఓకే, So Satan recognized that this was talking about Jesus. ఇది యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నటువంటి వచ్చిన భాగమని సాతానుడు గుర్తెరిగి ఉన్నాడు. And Satan quoted verses 11 and 12 that applied to Jesus. చూడండి, 11, 12 వచనాల్లో ఇది సాతానుడు యేసునికి ఇది పోల్చి మాట్లాడటం జరిగింది. But look in verse 16. 16 వచనం చూడండి. With long life will I satisfy him. చూడండి, దీర్ఘాయుష్ చేత నేను అతను తృప్తిపరిచెదను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Was that a long physical life or is that long eternal life? అది దీర్ఘాయువు అనేది భూ సంబంధమైందా లేదా నిత్యమైనటువంటి జీవమా? It can't be 30 years is not a long life. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడబడింది కనుక ఆయనకి 30 సంవత్సరాలు అంటే అది పెద్ద దీర్ఘాయువు కాదు. So when the Lord talks about long days, he's often referring to eternity. ఇక్కడ దీర్ఘాయువు అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అని అంటే ఆయనకి నిత్యత్వాన్ని ఇస్తాననేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. And after we die, if we're righteous, we'll still continue to see good. చూడండి, మనం నీతిమంతులం అయితే మనం మరణించిన తర్వాత కూడా మనం మేలును చూస్తాం. So Proverbs 10:27. సామెతలు 10:27లో Do we want to live a long time on earth or live before God? మనం భూమి మీద దీర్ఘాయుష్షు కలిగినటువంటి వారుగా జీవించకూర్చున్నామా లేదా దేవునితో మరి ఎక్కువ కాలం నిత్యత్వం ఉండకూర్చున్నామా? So we need to fear the Lord. మనం దేవునికి భయపడాల్సినటువంటి వారమై ఉన్నాం. Proverbs 10:28. సామెతలు 10:28 నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. All right, he's already had this in another proverb. ఇది ఇంకొక సామెతల్లో దీన్ని ముందుగానే చెప్పాడు ఆయన. So a righteous has great hope. నీతిమంతునికి ఒక గొప్ప ఆశ ఉన్నది. And we read where the righteous will have his desire granted. నీతిమంతునికి ఆయన యొక్క ఆశ అనేది నెరవేరుతుంది అని చెప్తున్నాడు. But what about the wicked? భక్తిహీనుని గురించి ఏంటి? Turn to Psalms 25. 25వ కీర్తనకు తిప్పుకోండి. వర్స్ 12 and 13. 12, 13 వచనాలు. 25వ కీర్తన 12, 13 వచనాలు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఓకే,
So here's a man that fears the Lord. ఇక్కడ ఈ యొక్క మనుషుడు యెహోవాకు భయపడేటువంటి మనుషుడై ఉన్నాడు. God's going to teach that man in the right way. దేవుడు ఆ యొక్క మనుషునికి సరైన మార్గాన్ని బోధిస్తున్నాడు. And he'll convert others in verse 13. 13వ వచనంలో అతడు ఇతరులను మారుస్తున్నాడు. And he and his seed will inherit the new earth. అతను అతని యొక్క సంతానం వారు నూతన భూమిని సంతరించుకుంటున్నారు. Proverbs 10 verse 25. సామెతలు 10:25. సామెతలు 10:25. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడం వలె ఉన్నాడు. We just read that a little while ago. మనం కొద్దిసేపటికి ముందుగానే దీన్ని చదివాము. And he's repeating it here. ఇక్కడ మరలా దాన్ని తిరిగి చెప్తున్నాడు ఆయన. The righteous are going to have their hope realized. చూడండి, నీతిమంతుడు తన యొక్క జీవితం అనేది నిజ జీవితంలో కూడా మంచిగా ఉంటుంది. All right, we just read where his seed will inherit the earth. మనం ముందుగానే చదివాము, ఆయన యొక్క నీతి అనేది, ఆయన యొక్క సంతానం అనేది ఆ యొక్క నీతిని భూమిని సంతరించుకుంటుందని చెప్తున్నాడు. Psalms 37 37వ కీర్తన verse 22. 37వ కీర్తన 22వ వచనము. 37. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు, ఆయన శపించిన వారు నిర్మూలం అగుదురు. Okay, so God blesses the righteous, నీతిమంతులను దేవుడు ఆశీర్వదించును, and he will inherit the new earth. వారు క్రొత్త భూమిని స్వతంత్రించుకుందురు. Matthew 5 verse 5. మత్తయి 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. Okay, so again, those that are humble or meek are going to inherit the earth. ఎవరైతే తగ్గింపు కలిగి ఉన్నారో లేదా ఎవరైతే సాత్వికులై ఉన్నారో వారు భూలోకమును స్వతంత్రించుకోబోతున్నారు. Romans the 4th chapter, రోమ 4వ అధ్యాయము verse 13. 13వ వచనము. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ విశ్వాసం మూలమైన నీతి మూలంగానే కలిగను. ఓకే, So God promised Abraham and Christ that they would inherit this new earth. దేవుడు అబ్రహామునకును క్రీస్తునకును చేసినటువంటి వాగ్దానం ఏంటంటే వారి యొక్క నూతన భూమిని స్వతంత్రించుకుంటారు అని చెప్పి చేసి ఉన్నాడు. So we understand in Acts the 7th chapter. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం అర్థం చేసుకోగలిగేటువంటి కార్యం ఏంటంటే Abraham did not inherit anything on this earth. ఈ యొక్క భూమి మీద ఏది కూడా అబ్రహాం స్వతంత్రించుకోలేదు. Let's read Acts the 7th chapter. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం చూడండి, 3 to 5. 3-5 వచనాలు. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ ఉండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమునకు నివసించుటకై దేవుడు అతను తీసుకుని వచ్చెను. ఆయన అందులో అతనికి పాదం పట్టినంత భూమినైనను స్వాస్థ్యంగా ఇయ్యక అతనికి కుమారులు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసెను. So verse 5. 5వ వచనము. He gave him no inheritance on this earth. ఈ భూమి మీద అబ్రహామునకు ఏ విధమైనటువంటి స్వాస్థ్యం ఇవ్వబడలేదు. Now he did buy a cave for his wife. తన యొక్క భార్య కోసం ఒక గుహని కొన్నాడు ఆయన. But buying something and inheriting something are not the same. చూడండి, ఒకదాన్ని కొనడము ఒకదాన్ని స్వతంత్రించుకోవడం అనేది రెండు సమానం కాదు. But we just read where Abraham and his seed would inherit the world. మనము అబ్రహాం యొక్క సంతానమును భూలోకము అంటే కొత్త లోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి మనం చదివాము.
And Galatians 3 lets us know that seed is Christ. చూడండి, గలతీ 3వ అధ్యాయంలో ఆ యొక్క సంతానం అనేది క్రీస్తు అనే విషయం మనం గమనించాలి. So God's promising the new earth to these righteous people. ఈ నీతిమంతులకి దేవుడు కొత్త ఆకాశంను లేదా కొత్త భూమిని వాగ్దానం చేస్తున్నాడు. And so we need to remember this proverb. ఈ యొక్క సామెతను మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. The hope of the righteous shall be gladness. నీతిమంతుల యొక్క ఆశ ఆనందదాయకము అని చెప్తున్నాడు. So judgment day will be a good day. తీర్పు దినం అనేది మనకి అతనికి మంచిదిగా ఉంటుంది. But then after judgment we go to the new earth. తీర్పు దినం తర్వాత అతను కొత్త భూమికి పోతున్నాడు. And we carry our reward with us. మన యొక్క బహుమానాన్ని మనతో తీసుకుని పోతాము. And we have the new body of Christ. మన కొత్త శరీరము, క్రీస్తు యొక్క కొత్త శరీరం మనకు ఉంటుంది. Is that gladness? అది ఆనందమేనా? The Colossians 1:27 is even a greater gladness. చూడండి, కొలస్సీ 1:27లో అది చాలా గొప్ప ఆనందమై ఉంటుంది. Colossians 1:27. ఓకే, కొలస్సీ 1:27 అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. So God wants to make known the riches of his glory of this mystery. చూడండి, దేవుడు యొక్క మర్మం యొక్క మహిమైశ్వర్యము ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యాన్ని తెలియజేయగోరుతున్నాడు. And the riches of that glory is Christ in us. ఆ యొక్క మహిమైశ్వర్యం ఏంటి అంటే క్రీస్తు మీ యందున్నాడు అనేటువంటిది అయి ఉన్నది. And that is the hope of glory. అదే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అని అర్థం అన్నమాట. So we have the divine nature in us. మనలో దైవికమైనటువంటి స్వభావము ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. That's far greater than any place. ఈ భూమి మీద ఏ యొక్క సంతోషం కంటే కూడా అదే గొప్ప ఆనందమై ఉంటుంది మనకి. And God can use us if we have the divine nature in our hearts and minds. మన యొక్క మనసుల్లోనూ హృదయాల్లోనూ మరి దైవికమైనటువంటి స్వభావం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. So our proverb says the hope of the righteous will be gladness. మన యొక్క సామెత ఏం చెప్తుందంటే నీతిమంతుల యొక్క ఆశ ఆనందదాయకము అంటున్నాడు. And as we grow in more wisdom and more of the heart of Christ, that's gladness. మనం ఎక్కువగా జ్ఞానంలో ఎదిగినప్పుడు, ఎక్కువగా క్రీస్తు యొక్క హృదయంలో ఎదిగినప్పుడు అది ఆనందదాయకంగా మనకు ఉంటుంది. Proverbs 10:29. సామెతలు 10:29 యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపం చేయు వారికి అది నాశనకరము. So there's great strength in God's ways. ఇది ఈ యొక్క దేవుని మార్గంలో వన్స్ మోర్ బ్రదర్, There's great strength in God's ways. దేవుని యొక్క మార్గంలో గొప్ప బలం ఉంటుంది. In Jeremiah 5, ఇర్మియా 5వ అధ్యాయము let's read 3-6. 3-6 వచనాలు చదువుదాము. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించి ఉన్నావు, నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు, వారిని చేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనుకున్నారు, రాతి కంటే తమ ముఖములను కఠినంగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. నేను ఇట్లనుకుంటుని వీరు ఎన్నికలేని వారై ఉండి యెహోవా మార్గములను తమ న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారై ఉందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లు తెంపుకున్న వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతుకులైరి కనుక అరణ్యం నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనం చేయును, చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును, వాటిలో నుండి బయలుదేరి ప్రతివాడు చీల్చబడును. ఓకే, So Jeremiah is learning. చూడండి, ఇర్మియాలు నేర్చుకుంటున్నాడు ఇక్కడ. And he says, I'm talking with the foolish in verse 4. 4వ వచనంలో నేను బుద్ధిహీనులతో మాట్లాడుతూనే అంటున్నాడు. But they're poor people. వారు మరి పేదలైనటువంటి వారై ఉన్నారు.
So Jeremiah is making a big mistake here. ఇక్కడ ఇర్మియా చాలా పెద్ద తప్పు చేశాడు. He says the poor don't know the way of the Lord, so I have to go to the rich. చూడండి, అతను ఏమనుకున్నాడంటే మరి పేదలు దేవుని యొక్క మార్గాలు ఎరగరు కనుక నేను ధనవంతులు ఎద్దకు పోదానని అనుకుంటుని అని అంటున్నాడు. And the rich man will listen. ధనవంతుడు వింటాడు, లోపడతాడని చెప్పి అనుకున్నాడు అతను. But what did he find? అతను చివరికి కనిపెట్టింది ఏంటి? Well, the poor had not listened, but these rich had totally broken the yoke. చూడండి, ఈ యొక్క పేదవాళ్ళు వినలేదు, కానీ ఈ యొక్క ధనవంతులు అయితే పూర్తిగా కాడిని విరగొట్టి ఉన్నారు. So God's going to respond to them in verse 6. 6వ వచనంలో దేవుడు వారికి విషయమై స్పందిస్తున్నాడు. He's going to destroy these people. ఈ యొక్క ప్రజల్ని నాశనం చేయబోతున్నాడు ఆయన. Proverbs 18 verse 10. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. ఓకే, so God's ways are strength. దేవుని యొక్క మార్గములు అనేవి చాలా బలంతో కూడినవి ఉన్నాయి. And the upright man runs into God's authority. యథార్థవంతుడు దేవుని యొక్క అధికారంలోనికి పరిగెత్తుకుని పోతాడు. And he's fully safe. ఆయన పూర్తిగా సురక్షితంగా ఉంటాడు. Satan can't touch him. సాతానుడు అతన్ని ఏమాత్రం కూడా ముట్టలేడు. Proverbs 22 verse 8. Proverbs 22:8. సామెతలు 22వ అధ్యాయం 8వ వచనము. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. ఓకే, The wicked reap vanity. భక్తిహీనుడు వ్యర్థమైన దాన్ని కోస్తాడు. And their anger is going to fail. వారి కోపము అపజయం పొందుతుంది. God's not going to let them succeed in anything but getting richer. అతను ఏ మాత్రం కూడా ధనవంతుడు క్రమంలో ఏ మాత్రం కూడా అతనికి విజయాన్ని చేకూర్చడు. So the way of the Lord is strength to the upright. యథార్థవర్తనునికి యెహోవా మార్గము బలం కలిగి ఉంటుంది. But destruction will be to the workers of iniquity. భక్తిహీనుల యొక్క మార్గములో నాశనం ఉంటుంది. Do you see how many times he gets us to choose? I don't want to be wicked, I want to be righteous. చూడండి, ఎన్నిసార్లు నేను దుర్మార్గుడిగా ఉండకూడదు, నీతిమంతుడిగా ఉండాలని చెప్పి ఆయన బోధిస్తున్నాడు, చూస్తున్నారా? And we need to make that clear to our children as we teach them too. మనము మన పిల్లలకు కూడా ఇదే బోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. As we show them somebody righteous, we ask them, do you want to be like that? ఒక నీతిమంతుని మనం చూసినప్పుడు నువ్వు అలాంటి వారిగా ఉండగోరుతున్నావా అని అడగాలి. And they'll choose the good. వాళ్ళు మేలైన కార్యాన్ని ఎన్నుకుంటారు. Then when we read something about someone evil, ఎవరైనా మనం ఒక దుర్మార్గుని గురించి మనం చదివినప్పుడు we ask them, do you want to be like that? నువ్వు అలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? But we need to choose for ourselves as we read the word of God. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుండగా మనము ఒక కార్యాన్ని ఎన్నుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. All right, Proverbs 10 and verse 30. సామెతలు 10వ అధ్యాయము 30వ వచనము. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. So there's a promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానమైనది. God will not allow the righteous to be moved. నీతిమంతుడు ఎప్పటికి కూడా కదిలింపబడటానికి దేవుడు అవకాశం ఇవ్వడు. But he also will not allow the wicked onto the new earth. అయితే భక్తిహీనుని ఆ కొత్త భూమి మీదకి ఆయన అనుమతించడు. So we've dealt with this 2 times in this proverb already. ఈ యొక్క సామెతలో 2 సార్లు ఇదే వచనాన్ని మనం చదివి ఉన్నాము. So he wants us to be sure to make a choice that we will be righteous. మనం నీతిమంతులుగా ఉండాలి అనేటువంటి దాని విషయమే మనం ఎన్నుకోవాల్సినటువంటి మార్గాన్ని గురించి ఆయన మనకి చూపిస్తున్నాడు. Verse 31, what if we are righteous? 31వ వచనంలో మనం నీతిమంతులమైతే ఏంటి? నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖుల మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. ఓకే, And if we're righteous, we'll bring forth wisdom in our mouth. మనం నీతిమంతులమైతే మన యొక్క నోటి నుంచి జ్ఞానం మాటలే పలకాల్సినటువంటి వారమై ఉన్నాం. Psalms 37 verse 30.
సామ్స్ 37:30. Right. సో కీర్తన 37:30 వచ్చిన చదువుదాము. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వసించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. So if we really are righteous, our mouth will speak wise words. మనం నిజంగా నీతిమంతులమైతే మన యొక్క నోరు జ్ఞానం కలిగిన మాటలు పలుకుతున్నది. And we'll share the knowledge of God's judgment with others. చూడండి, మనము మన యొక్క దేవుని యొక్క జ్ఞానంను గూర్చినటువంటి మనము దేవుని యొక్క జ్ఞానంను గూర్చి వచించుతున్నాము, అంటే పలుకుతున్నాము. So is that what we do? అదేనా మనం చేస్తున్నాము? Do we talk of God's judgment and His wisdom? దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క జ్ఞానంని మనం మాట్లాడుచున్నామా? He says if we're righteous, we do. మన నీతిమంతులమైతే అలా చేస్తామంటున్నాడు. So if we're not righteous, we'll talk about foolish things. మనం నీతిమంతులం కాకపోతే మనం బుద్ధిహీనమైన కార్యాలు మాట్లాడతాం, Or something besides God's knowledge. లేదా దేవుని యొక్క జ్ఞానం కాకుండా ఇంకేదైనా మాట్లాడతాం బుద్ధిహీనమైతే. And what's the pressure? ఒత్తిడి ఏంటి? The pressure's on for us not to speak of these good things. చూడండి, మనకున్నటువంటి ఒత్తిడి ఏంటంటే ఈ యొక్క మంచి కార్యాల గురించి మాట్లాడొద్దు అని చెప్పేటువంటి ఒత్తిడి ఉన్నది మనకి. So we need to endure the pressure. మనం ఆ యొక్క ఒత్తిడిని సహించవలసినటువంటి వారమై ఉన్నాం. We need to be righteous and speak of God's judgment and God's wisdom. మనం దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క మాటలను మాట్లాడేటువంటి నీతిమంతులుగా మనం ఉండాలి. All right. The time is gone. మన సమయం అయిపోయింది. So we ask the Lord for His wisdom. మనం దేవుని యొక్క జ్ఞానం దొరికినట్లుగా ప్రార్థన అడుగుదామా? ఓకే బ్రదర్. మా స్తుతులకు పాత్రుడా పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు మీ యొక్క జ్ఞానపు మాటలు మేము విన్నట్లు మీరు మాకు చూపించినటువంటి దయను బట్టి స్తోత్రాలు. ఈ సమయమును మాకు అనుకూలపరిచి వాతావరణము మరి అన్ని విషయాల్లో మా తండ్రి మీ యొక్క కాపుదల మాకు ఉంచినందుకే స్తోత్రాలు. ఈ విధంగా ఎన్నో తరగతులను, ఎన్నో జ్ఞానపు మాటలను మేము విని మా హృదయాల్లో బలపడి క్రీస్తు మార్గంలో నడుస్తూ మా తండ్రి మేము కొత్త భూమిని స్వతంత్రించుకున్నట్టు సాయం చేయండి. మేము భక్తిహీనులుగా ఉన్నట్లయితే మాకు ఆ కొత్త భూమిలో స్థానం లేదనే విషయాన్ని గ్రహించుకుంటూ సాయం చేయండి. ఇట్టి జ్ఞానం కలిగినటువంటి మాటలను మాకు బోధిస్తున్నటువంటి మీ దాసులను దీవించండి. మంచి ఆరోగ్యంను బలమునివ్వండి మా తండ్రి. అదేవిధంగా విన్నటువంటి మా అందరికీ మంచి జ్ఞానము, వివేకము, తెలివిని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మంచి నిద్రనివ్వండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. Okay, వందనాలు brother. సహోదరులారా అందరికీ వందనాలండి. ఓకే బ్రదర్. Everything okay? ఎస్ బ్రదర్. Oh, that's good. You didn't have